అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాను అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియో పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే కొద్దిగా బిజీ ఉంది, సో అందుకనేసి వీడియో పెట్టలేకపోయాను. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుని మరీ డీప్ థింకింగ్ చేసే అంత కంటెంట్ లేకపోయినా కొన్ని అప్డేట్స్ అండ్ అలాగే వచ్చేసి మన స్టైల్లో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇవాళ వీడియో స్మూత్ గా ఫినిష్ చేద్దాం, ఓకేనా? సో డే 58 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 డబుల్ ఏజెంట్స్ ఆన్ అ మిషన్. ఇంతకీ ఆ డబుల్ రెబల్స్ ఎవరో తెలుసుకుందాము. అండ్ అలాగే ఇవాళ జరిగిన కొన్ని విషయాలు, కొన్ని విశేషాలు, అండ్ ముఖ్యంగా ఎలిమినేషన్ అప్డేట్ అండ్ అంటే ఓటింగ్ ఇది ఉంది కదా, లీస్ట్ హైయెస్ట్, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ కూడా మాక్సిమం నా ప్రెడిక్షన్ నేను చెప్తాను, అండ్ మీరు కామెంట్ చేయండి ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అన్నది. సో ఆఫ్టర్ నామినేషన్స్, నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత కొద్దిగా డిస్కషన్స్ జరిగినాయి అక్కడ. కొద్దిగా అంటే తనూజ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, అండ్ దివ్య అట్ ద సేమ్ టైం నన్ను అనవసరంగా ఒకటే మాట అంటుంది తనూజ అని చెప్పేసి దివ్య కెమెరాతో మాట్లాడుతూ ఉంది క్యాప్టెన్ రూమ్ లో పనుకొనేసి, అంటే ఆవిడ రూమ్ లోనే పనుకొనేసి మాట్లాడుతుంది. ఏంటనంటే, నాకు తెలుసు తనూజ కావాలని ఇలా మాట్లాడుతుంది, నేను బర్నీ గారిని నామినేట్ చేశానని చెప్పేసి నువ్వు నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి తనూజ నన్ను కావాలనే మాట్లాడుతుంది అని అంటే, దివ్య పాయింట్ ఏంటంటే నన్ను కావాలనే ఆడియన్స్ దగ్గర అంటే చెడ్డదాన్ని చేస్తుంది. అంటే ఆడియన్స్ ఓహో తనూజ ఇలా చెప్పిందా, అది మన వైపు చూసుకుంటే కూడా మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, సో అందుకని బర్నీ గారు నామినేట్ చేసిందని తనూజ నామినేట్ చేసింది అని చెప్పేసి ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటారు, నన్ను కావాలనేసి బయట అలా పోట్రే అయ్యేలా చేస్తుంది తనూజ అని చెప్పేసి దివ్య పాయింట్ అనమాట. కానీ అక్కడ వాస్తవంగా అప్పటి వరకు నామినేట్ చేయలేని దివ్య అప్పుడే ఎందుకు నామినేట్ చేసింది తనూజ? ఎందుకంటే అక్కడ ఒక 2 times ఛాన్స్ ఉంది దివ్యకి, 2-3 times నామినేట్ చేయడానికి తనూజని, కానీ అప్పుడు చేయకుండా డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి బిగ్ బాస్ క్యాప్టెన్ కదా ఒక పవర్ ఇచ్చినప్పుడు తనూజ నామినేట్ చేయడం వల్ల ఏంటంటే తనూజకి ఆ రకంగా అనిపించింది. ఎందుకంటే బర్నీ గారి ప్రతి గొడవలో దివ్య వెళ్ళి దూరుతుంది, ఆయన మీద ఒక మాట పన్నీదు, ఏమీ ఉండదు, కావాలంటే మాటలన్నీ తనైనా పడుతుంది కానీ బర్నీ గారిని ఎవరిని ఏమి అన్నిదు, ఎవరి నోటి నుంచి ఒక మాట పన్నీదు. సో అందుకనేసి నేను బర్నీ గారిని నామినేట్ చేసేసరికి నన్ను నామినేట్ చేసింది అని చెప్పేసి అయితే దివ్య అంటే తనూజ అలా అనుకునింది, దివ్య అలా చేసిందని. ఆఫ్ కోర్స్ మనకు కూడా అలాగే అనిపించుండొచ్చు, కానీ ఎవరు వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ చూసే మనం, ఎందుకంటే ఓట్లేసేది మనం కాబట్టి చూసే మనకి ఏమనిపిస్తే మనం అదే అనుకుంటాం కాబట్టి అదే ఫ్యాక్ట్ అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడడం మనకు అనవసరం, అదన్నమాట విషయం. అండ్ అలాగే వచ్చి మళ్ళీ కలిసిపోయారు ఇమాన్యుయల్ ఇంకా తనూజ. ఎందుకు నామినేట్ చేసుకోవడం, ఎందుకు గొడవ వేసుకోవడం, అదేదో ఆ క్లారిఫికేషన్ ఏదో ముందే పెట్టుకొని ఉంటే బాగుండేది కదా, ఇంత ల్యాగ్ ఇంత ఇది అంత అవసరం లేదు కదా. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఎమోషనల్ అవ్వడము అదంతా కూడా నాకు సుత్తి అనిపించింది నిజంగా కావాలనేసి. ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ తర్వాత కూడా కొద్దిగా డిస్కషన్స్ జరిగినాయి. నాకైతే సుమన్ గారు ఎక్కడో కొద్దిగా సింపతి కట్ ప్లే చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే నామినేషన్స్ లో కూడా తనూజాని నామినేట్ చేయడానికి నా దగ్గర రీజన్స్ లేవు, అందుకనేసి నేను నామినేట్ చేయలేకపోతున్నాను, నేనే సెల్ఫ్ నామినేట్ అవుదాం అనుకుంటాను అని చెప్పేసి అలా మాట్లాడడము అదంతా ఏంటంటే నాకు కొద్దిగా సింపతి లాగా అనిపించింది. సో నాకు అనిపించింది, అఫ్ కోర్స్ మీకు లేకపోతే వాళ్ళిద్దరు బాండ్ మధ్య ఏమన్నా అలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి మీకు అనిపించుండొచ్చు, కానీ నాకు ఆ సిచ్యువేషన్ లో నాకు అలా అనిపించింది అనమాట. అదన్నమాట విషయం. ఆ తర్వాత ఫోన్ పెట్టారు అక్కడ క్యాప్టెన్సీ టాస్క్, అంటే క్యాప్టెన్సీ టాస్క్ కాదు, కంటెండర్షిప్ టాస్క్. కంటెండర్స్ ఎవరెవరు అవుతారు ఏంటి అన్నది ఈ టాస్క్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అలా ఒక ప్రక్రియలో క్రియేట్ అయిన ఈ 2 రెబల్స్ గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే తనూజ ఫోన్ లిఫ్ట్ చేసింది, కంటెండర్షిప్ గురించి కాల్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు బిగ్ బాస్, అందరికీ చెప్పమని చెప్పారు. అంతకుమించి ఆయన ఏం చెప్పలేదు. కంటెండర్ రేస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఎవరెవరు కంటెండర్ అవుతారు ఏంటి అన్న దాని గురించి, నేను పెట్టే టాస్క్ల గురించి అండ్ అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ నుంచి ఫోన్ లోనే మాట్లాడతాను అని చెప్పేసి అయితే బిగ్ బాస్ తనూజతో ఫోన్ లో మాట్లాడడం అయితే జరిగింది. అది తనూజ చెప్తే ఎవ్వరు నమ్మల, మెయిన్ గా రితు అసలు నమ్మల. ఏమో ఈమె కంటెండర్ ఏమో, కావాలని సీక్రెట్ టాస్క్ ఏమో మనకి అలా చెప్తున్నట్టుంది, కవర్ చేయడం కూడా నీకు రావట్లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడింది. నాకు రితు సెన్స్ చాలా హైప్ లో ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటంటే రితు బాగా ఇంప్రూవ్ అయిపోయింది హౌస్ లో, అంటే అందరితో మింగిల్ అవ్వడం కానీ, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా మాట్లాడడంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా రితు బాగా యాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ ఇదే కనుక కంటిన్యూ చేస్తే టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మేబీ చూడొచ్చు. ఆ తర్వాత సంజన గారు లిఫ్ట్ చేశారు, బాగున్నారా అంటే బాలేను బిగ్ బాస్ అన్నారు. ఏమైంది అని అంటే, నాకు వీడియో కాల్ కావాలి, నా బిడ్డను చూడాలి అని అన్నారు సంజన గారు. బిగ్ బాస్ చెప్పారు, ప్రతి దానికి సమయం వస్తుంది, ఫోన్ రితుకి ఇవ్వండి అని అన్నారు. ఈ వీడియో కాల్ బిడ్డను చూడాలి అని అనుకున్న మాట దగ్గర నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. 11th వీక్ ఫ్యామిలీ వీక్, నార్మల్ గా 10th వీక్ పెడతారు, అప్పుడప్పుడు 11th వీక్ పెడతారు. ఈ వీక్ 11th వీక్ అయితే ఫ్యామిలీ వీక్ రాబోతుంది. అండ్ ఇది 9th వీక్ కదా, నెక్స్ట్ కాకుండా ఆ ముందు వీక్ అయితే ఫ్యామిలీ వీక్ అయితే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రితు టు బిగ్ బాస్, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది. కంటెండర్ రేస్ స్టార్ట్ అయిపోయింది, ఆల్ ది బెస్ట్ అన్నారు బిగ్ బాస్. ఆ ముందు కొద్దిగా మాట్లాడారు, కొద్దిగా ఫన్నీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే మాట చెప్పమని చెప్తే అందరికీ చెప్పేసింది రితు. అండ్ నెక్స్ట్ టీమ్స్ అయ్యారు.
ఆరెంజ్ టీమ్, బ్లూ టీమ్, పింక్ టీమ్, ఈ ముగ్గురు టీమ్స్ వచ్చేసి చెప్తాను నేను ఒక నిమిషం. సో బ్లూ టీమ్ వచ్చేసి రితు, నిఖిల్, డెమాన్, భరణి. యాక్చువల్లీ దీంట్లో డెమాన్ లేకున్నాడు. రితు, నిఖిల్, భరణి. అండ్ పింక్ టీమ్ వచ్చేసి గౌరవ్, తనూజ, ఇమాన్యుయల్. ఆరెంజ్ టీమ్ వచ్చేసి సుమన్ శెట్టి, సాయి, దివ్య, కళ్యాణ్. అండ్ సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఈ మూడు టీమ్స్ లో డెమాన్, పవన్, రాము, సుమన్ శెట్టి, సంజన, ఈ నలుగురు పక్కకి వెళ్ళిపోయారు, పక్కన ఉన్నారు. ఎందుకంటే సెలక్షన్ వాళ్ళు చేసుకోలేదు. బిగ్ బాస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఫైల్ అది పంపించి చదవమని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి ఆ ఉత్తరాన్ని వాళ్ళ లేఖను చదివిన తర్వాత ఇట్లా టీమ్స్ లో డివైడ్ అయిపోయిన తర్వాత ఈ నలుగురు మిగిలిపోయారు. ఈ నలుగురిని వాళ్ళు బిగ్ బాస్ చెప్పారు, మీరు డిస్కస్ చేసుకొని వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు చెయ్యండి, మీరు మాట్లాడి మీకు డిస్కస్ చేసుకొని ఒక పేరు అందరూ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరు కూడా నాకు నేను అడిగినప్పుడు చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే అందరూ మాట్లాడుకొని బ్లూ టీం వాళ్ళు డెమాన్ ని తీసుకున్నారు, పింక్ టీం వాళ్ళు రాముని తీసుకున్నారు, ఆరెంజ్ టీం వాళ్ళు సుమన్ గారిని తీసుకున్నారు. సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఆవిడ్ని సెలెక్ట్ చేసుకోలేదు ఎవరు అని చెప్పేసి ఆవిడ సింపతి ప్లే చేయకుండా నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఇచ్చిన గేమ్, నాకున్న గేమ్, నా వరకు వచ్చిన వరకు నేను ఆడతాను అన్న రీతిలో సంజన గారు నాకు ఈరోజు చాలా బాగా అనిపించారు. నిజంగా వేరే వాళ్ళు కనుక అయ్యి ఉంటే మేబీ ఆవిడ కొద్దిగా రియలైజేషన్ కనుక కలగకపోయి ఉంటే నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, ఏమీ లేదని చెప్పేసి ఏడుస్తూ ఆవిడ కొద్దిగా సింపతి చేసేవాళ్ళు. కానీ ఈ రోజు అలా ఏం చేయకపోయేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఫోన్ లిఫ్ట్ చేశారు, భరణికి ఇమ్మన్నారు. మాట్లాడుతూ ఉంటే లాస్ట్ వచ్చి ఐ లవ్ యూ బిగ్ బాస్ అని అంటే బిగ్ బాస్ ఏం సమాధానం ఇవ్వకుండా భరణి గారికి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళి ఫోన్ ఇచ్చేశారు. మాట్లాడారు, తర్వాత సుమన్ గారితో మాట్లాడారు. అండ్ నెక్స్ట్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సుమన్ గారితో చెప్పారు మీరే ఒక రెబల్ అని చెప్పేసి సుమన్ గారికి చెప్తే ఆ తర్వాత మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాను, వాష్రూమ్ లో ఆ కబోర్డ్ లో కింద ఒక చిట్టి పెట్టుంటాను, ఆ చిట్టిలో ఉంటది మీకు ఆ టాస్క్ ఏందనేసి అంటే ఆయన పాపం తీసుకున్నారు, ఎలాగో నాగ్గా ఎవరు చూడకుండా తీసుకున్నారంటే తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సాయి మాట్లాడాడు. సాయి మాట్లాడితే పడుకొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ వచ్చేసి సాయి లేచి కూర్చోండి అని అన్నారు. అతను కొద్దిగా అంటే నామినేషన్స్ లో కొద్దిగా నన్ను నామినేట్ చేశారు అని చెప్పేసి అంటే నాకేం కనిపించట్లేదు, నేను జస్ట్ మాట్లాడుతున్నాను అది ఇది అని చెప్పేసి నన్ను నామినేట్ చేశారు కదా, సో వీళ్ళకి నేనేంటో చూపించాలి అన్న రీతిలో ఇవాళ నుంచి మనోడు మొదలు పెట్టేశాడు అనిపించింది. అది కొద్దిగా ఓవర్ అయ్యేసరికి బిగ్ బాస్ లేసి కూర్చోండి అని చెప్పేసి చెప్పారు. అదన్నమాట అక్కడ జరిగింది. ఆ తర్వాత అందరినీ చూడండి, వెనక్కి తిరిగి భరణి గారి వైపు వేలు చూపించండి అని చెప్పేసి చెప్పారు. వెనక్కి తిరిగి అందరినీ చూసి భరణి గారి వైపు వేలు చూపించి మాట్లాడండి అని అంటే దివ్య, భరణి అండ్ సుమన్ వీళ్ళు ముగ్గురు అయితే నవ్వుకుంటున్నారు. భరణి గారు అయితే ఆడేంటి నా వైపు వేలు చూపిస్తున్నాడు ఏం చెప్పారు బిగ్ బాస్ అని చెప్పేసి అయితే భరణి గారు భయపడిపోయారు. అండ్ అక్కడ కొంతమంది అబ్జర్వ్ చేయలేదు, చాలా మంది అబ్జర్వ్ చేశారు. కానీ భరణి గారిది, సుమన్ శెట్టి గారిది హైలైట్. ఆ తర్వాత వచ్చేసి ఆరెంజ్ టీమ్ లోకి ఇంకా అదే సంజన గారిని ఎవరు తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ కంటెండర్షిప్ సంజన గారిని ఎవరు తీసుకోలేదని చెప్పేసి ఆ కంటెండర్షిప్ రేస్ నుంచి మీరు తొలగిపోయారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. కానీ సంచాలకుగా ఆవిడకి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అండ్ నెక్స్ట్ సెకండ్ రెబల్ వచ్చేసి దివ్య. వీళ్ళిద్దరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. నాకు అనిపించింది ఏంటంటే సెకండ్ రెబల్ ని ఎందుకు పెట్టారనంటే బిగ్ బాస్ ఫస్ట్ ఏంటంటే మీలోనే ఒక రెబల్ ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ రెబల్ ని కూడా ఎందుకు పెట్టారంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఒక సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి చిట్టి ఉంది తీసుకోమనంటే సుమన్ గారు ఏంటంటే నాకు కనిపించట్లేదు బిగ్ బాస్, నాకు స్పెట్స్ కావాలి అని చెప్పేసి ఇలా చెప్పారు. అంటే సరే ఇంకా బిగ్ బాస్ కి అర్థమైంది ఈయన ఒక్కడి వల్ల కాదు ఇది, ఈయనకి ఇస్తే మొత్తం బిస్కెట్ అయిపోద్ది, అందరూ పట్టేస్తారు, ఏంది ఈయన చేతిలో ఏందో ఉందని చెప్పేసి ఎవరో ఒకరు లాక్కొని చూడడం, లేదంటే అది పనిగా స్పెట్స్ వేసుకుని మరి చదువుతున్నానంటే ఇదేదో బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏదో ఒకటి అయి ఉంటుందని అందరు కనిపెట్టేస్తారని చెప్పేసి ఇంకా బిగ్ బాస్ ఈయన ఒక్కడి వల్ల అయితే కాదు, ఈయనకి ఇంకొకరు స్ట్రాంగ్ గా పెట్టాలి, అది ఎవరంటే దివ్యాని అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ ఇంకా ఆ తర్వాత దివ్యాని అయితే సెకండ్ రెబల్ గా అనౌన్స్ చేశారు. ఇద్దరు కలిసి ఇంకా ఆన్ మిషన్ అని చెప్పేసి కుమ్మేశారనమాట. దివ్య ఈ రోజు సూపర్, అసలు సూపర్, చాలా బాగా సీక్రెట్ టాస్క్ ని పర్ఫామ్ చేయడం కానివ్వండి, మాటల్లో కానివ్వండి, ప్రతి ఇదిలో కూడా దివ్య 100% ఇచ్చిందని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత చెప్పారు ఇద్దరు ఇచ్చిన టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఇద్దరు కంటెండర్స్ అయ్యే ఛాన్స్ మీకు ఉంటది అని చెప్పేసి. నాకు ఇంకొక విషయం ఏంటంటే అర్థం కాదు, వీళ్ళిద్దరు ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యారు కదా, క్యాప్టెన్స్ కాని వాళ్ళకి ఈ రెబల్స్ అనేది ఇచ్చిండుంటే వాళ్ళు ఇంకా పర్ఫామ్ బాగా చేస్తుండే వాళ్ళు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా కంటెండర్ అవుతాం కదా, క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పేసి తనూజాకి ఇంకెవరికైనా ఇచ్చిండుంటే బాగుండేవో అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రెసెంట్ దివ్య క్యాప్టెన్, ఆల్రెడీ మొన్న లాస్ట్ ఆ ముందు వీక్ సుమన్ గారు అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు క్యాప్టెన్ అయ్యారు, కానీ వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సీక్రెట్ టాస్క్ వచ్చేసి ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంటే ఒకరిని లేపి వెళ్ళి కూర్చోవాలి, అది కూడా వాళ్ళకి డౌట్ రాకూడదు. ఒక గ్రూప్ కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళలో ఒకరు వెళ్ళేసి వాళ్ళని లేపేసి ఆ ప్లేస్ లోంచి కూర్చొని వాళ్ళు ఆ ప్లేస్ లో కూర్చొని మాట్లాడాలన్నమాట. అది కూడా ఏంటంటే వాళ్ళకి డౌట్ అస్సలు రాకూడదు, వీళ్ళేంది సడన్ గా వచ్చి కూర్చుంటున్నారు, సీక్రెట్ టాస్క్ ఏమన్నా అన్న డౌటే రాకూడదు అని చెప్పేసి అలా చేస్తే రోజ్ రూమ్ లో తింటూ టాస్క్ పూర్తి చేసింది దివ్య. ఫస్ట్ భరణి గారిని లేపేసింది. అక్కడ ఎవరు కూర్చున్నారు, కళ్యాణ్, భరణి గారు అండ్ అలాగే సుమన్ శెట్టి గారు, దివ్య, వీళ్ళు కూర్చొని ఉంటే దివ్య తింటూ ఉంది. ఇంకా మనం
ప్రారంభిద్దాం అని చెప్పేసి లేచి దివ్య నాగ్గా భరణి గారిని లేండి మీరు ఇక్కడ నుంచి అసలు పోండి మీరు అని చెప్పేసి వచ్చేసి భరణి గారి ప్లేస్ లో కూర్చునేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కి ఒకవేళ ఇది సరిపోకపోతే అని చెప్పేసి ఆలోచించి దివ్య ఏం చేసిందంటే కళ్యాణ్ కూడా లేపేసింది. కళ్యాణ్ కూడా లేపేసి అక్కడ కూడా కూర్చునేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళి తినేసిన తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు గౌరవ్ని లేపేసింది. గౌరవ్ కూర్చొని ఉంటే ఇది కూడా సరిపోదేమో బిగ్ బాస్ అని చెప్పేసి రితున్ కూడా లేపేసింది. నలుగురిని లేపి కూర్చునింది పెద్ద గ్రూప్ లో. అంటే ముందు జాగ్రత్త వెనకేసుకునింది. 4 రాళ్ళు వెనకేసుకున్నట్టు దివ్య 4 వెనకేసుకునింది. భరణి, కళ్యాణ్, గౌరవ్, రితు ఈ 4 వెనకేసుకొని ఇంకా మనకి విజయవంతంగా నేను పూర్తి చేశాను బిగ్ బాస్ అని చెప్పేసి వెళ్ళి ఇది చెప్పింది బిగ్ బాస్ కి. చెప్తే ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏంటంటే మీరు ఒక టాస్క్ పూర్తి చేశాక అందులో నుంచి మీరు ఇప్పుడు ఆ 4 చేశారు కదా, ఆ 4 ఒకరిని వాళ్ళు కంటెండర్షిప్ రేస్ నుంచి తొలగించాలి. కళ్యాణ్ని తీసేసింది దివ్య. నాకు అనిపించింది ఇది కరెక్ట్ గానే చేసింది. యాజ్ పర్ టాస్క్ వాళ్ళకి అనిపించింది చేసింది. మేబీ ఎందుకనంటే ఒకటి కళ్యాణ్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కదా అని అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్ అని చెప్పేసి ఒక రీజన్ తో తీసింది దివ్య. ఓకే కాదనలేదు, కానీ కాంపిటీషన్ అన్నప్పుడు భరణి గారిని కూడా తీసుండొచ్చు కదా మేబీ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ అలాగే వచ్చేసి గౌరవ్ కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కదా, గౌరవ్ ని కూడా తీసుండొచ్చు కదా మేబీ. గౌరవ్ ఇంకా కాంపిటీషన్ కదా వీళ్ళకి, సో ఆ పరంగా కూడా ఆలోచించుండొచ్చు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. అనవసరంగా కళ్యాణ్ ని టార్గెట్ చేశారేమో అని అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని కాన్వర్సేషన్స్ కూడా జరిగినాయి. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ పెట్టారు, డంబుల్స్ తో ఆ టాస్క్ పెట్టారు. ఫస్ట్ విన్ అయింది ఇమాన్యుల్, సెకండ్ నిఖిల్, థర్డ్ దివ్య. ఆరెంజ్ టీమ్ అయితే విన్ అయ్యారు. అండ్ ఇక్కడ జరిగిన కొన్ని ఫన్నీ కాన్వర్సేషన్స్ చెప్తాను. రితు అంటుంది రాము రెబల్ అని అనింది రితు. తనూజ అనింది రాము రెబల్ కాదు, వాడు నా తమ్ముడు, అబద్ధం చెప్పడు అని తనూజ. ఇమాన్యుల్ సాయి అనిపిస్తుంది నాకెందుకో అని అన్నాడు. వీళ్ళకి పిచ్చెక్కేస్తుంది ఆ రెబల్స్ ఎవరు అని కనిపెట్టాలి. ఆ తర్వాత రితు దివ్య కావచ్చు అనింది. ఇమాన్యుల్ దివ్య అయితే కళ్యాణ్ ఎందుకు తీస్తుంది అని ఇమాన్యుల్ డౌట్. రితు డౌట్ రావద్దు అని చెప్పేసి తీసిందేమో అని చెప్పేసి రితు థింకింగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. రితు రోజుకి చాలా అప్డేట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికన్నా హెవీ అప్డేట్ అయిపోతుంది. రితు మాత్రం ఆ హౌస్ లో చాలా లెసన్స్ నేర్చుకునింది. రితు మాత్రం ఆ విధంగా ఏంటంటే ప్రతి టాస్క్ లో పర్ఫార్మెన్స్ తో పాటు దీన్ని కూడా డెవలప్ చేసేస్తుంది, బాగా భలే ఇంప్రూవ్ చేసేస్తుంది. ఇదే విధంగా దూసుకెళ్ళిపోతే ఇంకా టాప్ 5 లో రితు ప్లేస్ ని ఎవరు తీలేరు అని చెప్పేసి నా ఒపీనియన్. ఆ తర్వాత పాపం ఒక్కొక్కళ్ళు నిజంగా అమ్మ పడవ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నిజంగా రెబల్స్ ఎవరు, ఏ టైంలో మమ్మల్ని ఎవరు తీసేస్తారో ఏంటో అని చెప్పేసి వాళ్ళు భయంతో వణికేస్తున్నారు. ఆ తర్వాత గౌరవ్ తనూజ అనే రెబల్ అని అన్నాడు. రాము గౌరవ్తో చెప్తున్నాడు నాకు నీపైనే డౌట్ ఉంది అని అన్నాడు రాము గౌరవ్తో. ఇమాన్యుల్ బుర్ర పోతుంది కదరా అని అంటున్నాడు. ఎవరంటే గౌరవ్ ఫుల్ కామెడీ. తనూజ ఈజ్ మెయిన్ అంట. గౌరవ్కి తనూజ మీద పీకలు దాకుంది. గౌరవ్ చెప్తున్నాడు. ఆ తర్వాత రాము ఫుల్ లాఫింగ్, ఫుల్ నవ్వులు ఆ మాటిన తర్వాత. డెమాన్ రితుతో చెప్తా ఉన్నాడు నెక్స్ట్ నన్నైతే తీయకురా, 2 టాస్క్ ఆడుకోనివ్వు అని అంటున్నాడు. 2 టాస్క్లైనా ఆడినివ్వురా, నన్ను అయితే తీయకో అని అంటున్నాడు డెమాన్. ఎందుకంటే డెమాన్ కి రీతు ఏమో రెబల్ అని చెప్పేసి డౌట్ ఉంది. అండ్ రీతు రెబల్ పింక్ టీమ్ లోనే ఉన్నారు, బికాస్ మీ టీం నుండి తీస్తే డౌట్ రాదు అని అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పింది రితు అయితే. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఫన్నీ కాన్వర్సేషన్ అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు అనిపించింది. ఆ తర్వాత అయితే ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి ఇమాన్యుల్ కి అంటే ఈ టీమ్ కి ఆరెంజ్ టీమ్ కి గ్రీన్ కార్డ్ ఒకటి పంపించారు బిగ్ బాస్. ఆ గ్రీన్ కార్డ్ ఏంటంటే అందులో నుంచి ఒకరిని ఈ రెబల్స్ తీలేరు. ఆ గ్రీన్ కార్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని ఈ కంటెండర్షిప్ రేస్ నుంచి తీలేరు బిగ్ బాస్ అంట ఈ రెబల్స్. సో అందుకనేసి బిగ్ బాస్ ఆ గ్రీన్ కార్డ్ అయితే పంపిస్తే వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని, ఆరెంజ్ టీం వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఇమాన్యుల్ కి అయితే ఇచ్చేశారు. ఒక్కసారి ఊహించండి, ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళి తనూజ గట్టిగా హగ్ చేసుకునింది ఇమాన్యుల్. ఒకవేళ ఓడిపోయి ఉంటే వాళ్ళ టీము గాంగా చేతులు కట్టుకొని తలదించుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒకటి ఆ డెన్ లో అయినా కూర్చుంటది, ఎక్స్ టెనెంట్ హౌస్ ఇప్పుడు డెన్ కదా, ఆ డెన్ లో అయినా కూర్చుంటది, లేకపోతే లోపలికి వెళ్ళిపోయి అయినా కూర్చుంటది, లేదంటే బాత్రూమ్ లోకైనా వెళ్ళిపోద్ది. ఏదో ఒకటి చేసేది. గెలిచారు కాబట్టి అమ్మ మా తల్లిని ఆవిడ ఏడుపు చూడనీయకుండా మమ్మల్ని కాపాడాడు ఇమాన్యుల్ అని అనిపించింది నాకు నిజంగా. లేకపోతే ఆ సోది మేము వినలేమమ్మా నాయన నిజంగా. ఆ తర్వాత డెమాన్ తినిపిస్తూ ఉన్నాడు డెమాన్ రితుకి తినిపిస్తూ ఉంటే అక్కడ చాలా 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 అనవసరమైన గొడవ అని అనిపించిన. ఒక పక్క దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే నాకైతే కరెక్ట్ అనిపించింది. దివ్య చెప్పింది ఇలా చేయొద్దు, మళ్ళీ నాకు పడతాయి వీకెండ్ లో వీడియోస్ ప్లే చేస్తారు అని. రితు ఫీల్ అయి తినకుండా వెళ్ళిపోయింది. కళ్యాణ్ వెళ్ళి సర్ది చెప్తూ ఉంటే ఆ అమ్మాయి అసలు కేర్ కూడా చేయట్లా కళ్యాణ్ మాట. ఎందుకు నాకు అర్థం కాల. కానీ ఏంటంటే నాకు ఒక పక్క అయ్యో పాపం అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులుగా 60 రోజుల నుంచి అతనితో క్లోజ్ గా మంచి ఫ్రెండ్ లాగా మంచి బాండ్ పెట్టుకొని హ్యాపీగా మాట్లాడుకోవడం, గొడవలు పడడం అంతా జరుగుతూ ఉండదు. సడన్ గా మాట్లాడొద్దు అని అంటే పాపం రితు తీసుకోలేకపోయింది.
అఫ్ కోర్స్ అంటే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ అనేది ఉంటది కదా. సరే మాట్లాడొద్దన్నారు, కనీసం తినిపించడం కూడా ప్రాబ్లమేనా అంటే, మీ ఇద్దరు ఇలా కూర్చొని ఉంటే నాకు పడతాయి, ఆ అమ్మాయి ఇచ్చిన అది పనిష్మెంట్, టాస్క్ కాదని చెప్పేసి కళ్యాణ్ సర్ది చెప్పడానికి చూస్తున్నాడు. కళ్యాణ్ మాటలో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు, ఎందుకంటే వీడియోస్ ప్లే చేయించుకొని మరి నువ్వు పరువు తీసుకుంటున్నావు, అవసరం లేదు, మనకి టాస్క్ కదా ఇది, సారీ ఇది టాస్క్ కాదు కదా, ఇది వచ్చేసి పనిష్మెంట్, నీకు కెప్టెన్ ఇచ్చిన పనిష్మెంట్. అది కూడా వీడియో ప్లే చేసి మరి అంత ఇదిగా అంత జరిగిన తర్వాత కూడా నువ్వు వీకెండ్ లో నువ్వు మళ్ళీ ఇలా చేయడం ఎందుకు, ఒక వీక్ ఓపిక బట్టి ఆ తర్వాత నుంచి నువ్వు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అయితే కళ్యాణ్ చెప్తూ ఉంటే, రితు ఆ మాటలు తీసుకోలేకపోయింది. వీళ్ళందరూ నన్ను డెమాన్ నుంచి విడదీస్తున్నారు అన్న రీతిలో రితు ఫీల్ అయిపోయింది. కానీ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పాపం రితు అని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా. సో కాకపోతే ఏంటంటే దివ్య తన సేఫ్టీ తను చూసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ క్యాప్టెన్ నువ్వు ఏం చేస్తున్నావు ఇంత జరుగుతుంటే అని చెప్పేసి వీడియోలు ప్లే చేసి ఆ అమ్మాయిని అంటారు కదా. సో ఆ అమ్మాయి ఏంటంటే కనిపెట్టుకొని ఉంది. మీకు ఏం చెప్పాను, ఫుడ్ విషయం వరకు మీరు మాట్లాడండి, ఎందుకంటే అది కూడా ఏంటంటే తింటావా అంతవరకే, అంతకుమించి ఇంకా వేరే డెమాన్ అడిగింది దివ్య. ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే లేదు అన్నాడు. అంటే తినలేక చేతులు ఏమన్నా ప్రాబ్లం ఉందా అట్లా ఇట్లా అంటే లేదు ఏం లేదా అని అన్నాడు. మరి తినొచ్చు కదా, ఇవే కదా నన్ను ఇరికించే పనులు అని చెప్పేసి దివ్య కొద్దిగా ర్యాష్ అయింది. అక్కడ ఏంటంటే నాకు దివ్య తప్పు అనిపించలా, కాకపోతే రితుది కూడా తప్పు అనిపించలేదు. కానీ సడన్ గా నువ్వు దూరంగా ఉండనేసరికి అమ్మాయి ఫీల్ అయింది. కాకపోతే అర్థం చేసుకొని ఉంటే అక్కడ డిస్టర్బెన్స్ వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి నా ఫీలింగ్. వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయింది డెమాన్ పాపం, అక్కడ నాకు అయ్యో అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇది పనిష్మెంట్ కదా, సో తీసుకొని ఉంటే బాగుండు పాజిటివ్ గా అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ గెలిచిన టీంలో ఇమాన్యుయల్ కి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ ని కంటెండర్షిప్ రేస్ నుంచి ఆ రెబల్స్ తీయడానికి వీల్లేదు. అండ్ సెకండ్ సీక్రెట్ టాస్క్ వచ్చేసి ఒక ప్యాకెట్ పాలు తాగేయాలి, మిగతా ఎవరికి తెలియకుండా స్టోర్ రూమ్ లో పెట్టేయాలి అని చెప్పేసి చెప్పారు. సక్సెస్ఫుల్ గా చేశారు. కొద్దిగా ఫన్నీ వేలో అంతా జరిగినా కూడా పాపం వాళ్ళిద్దరికి ఉదయం 4:45 4:50 దాకా నిద్ర లేదు, ఎవరికి దివ్యకి సుమన్ గారికి. ఎందుకంటే వాళ్ళు ఈ సీక్రెట్ టాస్క్ ని పూర్తి చేయాలి. పగలైతే వాళ్ళు చూస్తూనే ఉంటారు అందరూ, రాత్రి అయితే పనుకొని ఉంటారు. వాళ్ళు చూస్తుండగా పగలు మిల్క్ ప్యాకెట్స్ తీసుకెళ్లి లోపల పెట్టలేదు కదా స్టోర్ రూమ్ లో. సో అందుకనేసి వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకొని నైటే మొత్తం లేపేసి ఒక డబ్బా పాలంతా సుమన్ శెట్టి గారు ఇంకా దివ్య వీళ్ళిద్దరు షేర్ చేసుకొని తాగేసి, పచ్చిపాలే తాగేస్తారు పాపం, షేర్ చేసుకొని తాగేసి మిగతా ప్యాకెట్స్ అన్ని మిగతా బాక్స్ మిల్క్ డబ్బాలు ఉన్నాయి వాళ్ళకి విచిత్రంగా. కంట్రీ డిలైట్ అంటారు, మళ్ళీ డబ్బాలు పెడతారు. ఈసారి కంట్రీ డిలైట్ లేదనుకుంటా. సో ఆ తర్వాత వచ్చేసి ఆ డబ్బాలన్నీ తీసుకొని వెళ్ళేసి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. స్టోర్ రూమ్ లో పెట్టేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొద్దిగా కవరప్ చేశారు కళ్యాణ్. ఆ తర్వాత నాకు అనిపించింది ఏమన్నా డెమాన్ ఏమన్నా చూస్తుంటాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే సుమన్ అన్న స్టోర్ రూమ్ లో పెట్టేటప్పుడు డెమాన్ మేల్కొనే ఉన్నాడు. నాకు అంత అబ్జర్వేషన్ గా కనిపించదు బెడ్రూమ్ నుంచి స్టోర్ రూమ్ కి. కానీ ఇన్ కేసు చూస్తుంటే మేబీ వాళ్ళు పట్టుబడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రెసెంట్ గా అయితే సక్సెస్ఫుల్ గా వాళ్ళ మిషన్ అయితే కంప్లీట్ చేశారు. నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ సీక్రెట్ టాస్క్ లు మనకు కూడా చూపించకుండా వాళ్ళే సీక్రెట్ గా చేసుకుని ఉంటే బాగుండదు అనిపించింది. సీక్రెట్ టాస్క్ అంటే మరి చిన్న చితకగా ఊరికనే అలా చేసేసి వాళ్ళు వదిలేస్తారు సైలెంట్ గా. నాకు అనిపించింది ఇంకొద్దిగా స్ట్రాంగ్ గా పెట్టుంటే ఏమన్నా సీక్రెట్ టాస్క్ అంటే ఇంకొద్దిగా స్ట్రాంగ్ గా పెట్టుంటే ఇంకా భలే ఫన్ వచ్చి ఉండేది అని చెప్పేసి నాకు అనిపించింది. అవి సింపుల్, చాలా ఈజీ టాస్క్లు అవి. సో వాటిని వాళ్ళు మరి అంత ఇదిగా చేయడం అంటే ఫన్ వే గానీ చేశారు, ఎంటర్టైన్ చేశారు. కానీ ఎందుకో ఎక్కడో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇవి సీక్రెట్ టాస్క్ లా అని అనిపించింది నాకు నిజంగా. అండ్ నెక్స్ట్ రేపటి టాస్క్లు అయితే వేరే లెవెల్ ఉండిపోతున్నాయి. గోస్ట్ టాస్క్ అయితే వేరే లెవెల్ ఉండిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఫుల్ ఫన్ ఎపిసోడ్ ఇంకొకటి రాబోతుంది రేపు. అండ్ నెక్స్ట్ ఇంకా గొడవలు ఏమన్నా ఉంటాయా ఏంటి, ఇంతకి క్యాప్టెన్ అయింది ఎవరు, అసలు కంటెండర్స్ ఎవరు అన్న దాని గురించి మనం ముందు మాక్సిమం రేపటి ఎపిసోడ్ లో అయినా మాట్లాడుకుందాం, లేదంటే ఎల్లుండి ఎపిసోడ్ లో అయినా మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనకి ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఎలిమినేషన్ అప్డేట్. అండ్ ప్రెసెంట్ అయితే ఓటింగ్ లిస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ యాజ్ యూజువల్ తనూజ పుట్టస్వామి, అండ్ సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు, థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, ఫోర్త్ వచ్చేసి భరణి గారు, ఫిఫ్త్ వచ్చేసి సంజన గారు, సిక్స్త్ రాము, సెవెంత్ శ్రీనివాస్ సాయి. నేను అదే అంటున్నా, రాము కానీ సాయి కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ వీకే సాయి వెళ్ళిపోయి ఉండాల్సింది. మేబీ లాస్ట్ వీక్ ఏంటంటే చాలా నాగ్ గా ఇమ్యూనిటీ పవర్ యూస్ చేశాడు సాయి. సో అందుకనే తప్పించేస్తున్నాడు. లేకపోతే లాస్ట్ వీక్ సాయి వెళ్ళిపోయి ఉండొచ్చు మాక్సిమం, ఆల్మోస్ట్ 99%. ఆ ముందు వీక్ కూడా సాయి వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఎక్కడో కొద్దిగా అటు ఇటు అయ్యేసి ఇంకా వేరే వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ వారం 90% సాయి అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్కడో ఒక 10% ఈ వీక్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఓట్లు పడతాయి. కాబట్టి రాము ఒకవేళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే రాము సేవ్ అవ్వచ్చు. సాయి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే రాము వెళ్ళిపోతాడు, సాయి సేవ్ అయిపోతాడు. 1% డిఫరెన్స్ ఉన్నా కూడా ఎలిమినేషన్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా అయి ఉండొచ్చు పక్కా, అది మాత్రం. సో చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అన్న దాని గురించి. మేబీ ఈ వీడియో నేను కొద్దిగా లాగ్ చేయకుండా చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఇవాళ ఈ వీడియోలో మన ఇద్దరి రెబల్స్ ఎలా పర్ఫామ్ చేశారో మీరు కామెంట్ చేయండి. అండ్ అసలు వాటిని సీక్రెట్ టాస్క్లు అంటారు ఎవరైనా, మీరేమనుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. ఫన్ వేనే కానీ వాటిని సీక్రెట్ టాస్క్లు ఎవరు అన్నారు. సో వాళ్ళే దాచిపెట్టుకుని ఉంటే బాగుండేది సీక్రెట్ గానీ మనకు కూడా చూపించుకున్నా అని చెప్పేసి నాకు అనిపించింది, నిజంగా అనిపించింది. అండ్ ఈ వారం రామువా సాయియా ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చెప్పేసి మీరు అనుకున్నారు నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఓకే, రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటే చాలా రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్
subscribe.